హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎండాకాలంలో గులాబీలు గుత్తులుగా మొగ్గలు వచ్చి పువ్వులు పూయాలి అంటే, అలాగే పెద్ద సైజులో పూయాలంటే ఈ పోషకాలు ఇచ్చి చూడండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎండాకాలంలో కూడా గులాబీలు ఎంత గుత్తులుగా పూస్తున్నాయి. సైజు కూడా చాలా చక్కగా వస్తుంది. ఇలా పూయాలంటే మొక్కలు ఎప్పుడు కూడా ఎండాకాలంలో హెల్తీగా ఉండి ఎక్కువ పూయాలంటే ఈ పోషకాలు ఇచ్చి చూడండి. మన కిచెన్లో ఉండేవే బియ్యం కడిగిన వాటర్, పప్పులు కడిగిన వాటర్ ఒకరోజు స్టోర్ చేసి అందులో బాగా పండిన బనానాని పిసికి మొత్తం కూడా వాటర్లో కలిసిపోయే విధంగా పిసికేసి మొక్కలకైతే ఇవ్వండి. అది ఎలా చేశాననేది ఇప్పుడు చూపిస్తాను, స్కిప్ చేయకండి. ఇక్కడ ఇవన్నీ బియ్యం పప్పులు కడిగిన వాటర్ అన్నమాట. ఇందులో బాగా పండిన బనానా పండును మొత్తం కూడా మెదిపేసి ఇంకా మొక్కకు డైరెక్ట్గా ఇచ్చి చూడండి. పువ్వుల సైజ్ అనేది పెరుగుతాయి, గుత్తులుగా పువ్వులు అనేది వస్తాయి. ఎండాకాలంలోకి వర్షాకాలానికి మొక్కలు చాలా తేడా ఉంటాయి. ఇలాంటి పోషకాలు ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.